ఓవైపు రాజధాని కోసం 1 ఎకరం కూడా భూమి సేకరించకపోయినా క్యాపిటల్ మాస్టర్ ప్లాన్పై మాత్రం ప్రభుత్వం వేగంగానే అడుగులేస్తోంది. 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు సింగపూర్ టీంతో కలిసి స్కెచ్ సిద్ధం చేసింది. 6 నెలల్లో క్యాపిటల్ మాస్టర్ ప్లాన్, 6 అధికారులతో హై పవర్ కమిటీ, సింగపూర్, ఏపీ ప్రభుత్వాల నుంచి 3 అధికారులు. తొలి 6 వారాల్లో విజనరీ ప్లాన్, తరువాత 10 వారాల్లో జోన్ల ప్లాన్, చివరి 8 వారాల్లో అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్. మాస్టర్ ప్లాన్ వరకే సింగపూర్తో ప్రస్తుత ఒప్పందం. ఏపీ క్యాపిటల్ సలహా కమిటీ సింగపూర్ టీంతో సమావేశమై మాస్టర్ ప్లాన్పై నిర్దిష్టమైన అవగాహనకొచ్చింది. 3.5 గంటల పాటు భౌగోళిక పరిస్థితులు, రాజధాని ప్రాంతంలోని వనరులపై సమీక్షించారు. బుధవారం ఈ బృందం తుళ్లూరు ప్రాంతంలో ఏరియల్ సర్వే కూడా నిర్వహించనుంది. మొత్తం 6 నెలల్లో 3 రకాల ప్లాన్లను రూపొందించాలని నిర్ణయించారు. మొదటి 6 వారాల్లో అన్ని శాఖలతోనూ సమావేశమై విజనరీ ప్లాన్ను సిద్ధం చేస్తారు. రాజధాని ప్రాంతంతో పాటు రాజధాని రీజియన్లో ఏర్పాటు కానున్న 3 రింగ్ రోడ్లతో కలిపి ఈ ప్లాన్ను రూపొందిస్తారు. ఆ తరువాత 10 వారాల్లో మొత్తం జోన్ల వారీగా ప్లాన్ను రూపొందిస్తారు. ఎక్కడ ఏ జోన్ ఉండాలో, ఎలా ఉండాలో ఇందులో డిజైన్ చేస్తారు. చివరి 8 వారాల్లో రాజధాని పట్టణాభివృద్ధికి సంబంధించిన ప్లాన్ను డిజైన్ చేస్తారు. ఇందులో నిర్మాణాలు ఎలా ఉండాలి, టౌన్ ప్లానింగ్ ఎలా ఉంటుందన్న అంశాలను పొందుపరుస్తారు. మాస్టర్ ప్లాన్ కోసం 6 ఉన్నతాధికారులతో హై పవర్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఏపీ నుంచి 3 సీనియర్ అధికారులు, సింగపూర్ ప్రభుత్వం నుంచి 3 ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రతిరోజు ఈ 6 మాస్టర్ ప్లాన్ పైనే దృష్టి సారిస్తారు. ఇలా 6 నెలలకు సంబంధించిన ప్లాన్ను ప్రభుత్వం నిర్ణయించింది. సాక్షి న్యూస్, హైదరాబాద్.